Hi, hello, namaste. Welcome to our channel. And this is Aprupa Mukti. So, hope all are safe. And ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ 0% ఆయిల్ అండి, ఒక న్యూట్రిషియస్ అండ్ ప్రోటీనిషియస్ వాల్యూ ఉన్న దాల్ కిచడి అది షేర్ చేస్తున్నాను వీడియో. అండ్ మీకు తెలిసింది కదా, వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ జేసీఐ. సో జేసీఐలో మనకు రెగ్యులర్గా చెప్పాను మీకు ప్రాజెక్ట్స్ కండక్ట్ అవుతూ ఉంటాయండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అండ్ బిఫోర్ వీక్ మాకు విశాఖ పెలిడియన్స్ ఆర్గనైజేషన్ ఒక కుక్కరీ కాంటెస్ట్ పెట్టారు. సో ఇన్ దట్ వి పార్టిసిపేట్ చేసామండి. అండ్ మా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ క్రిస్టియన్, షీ గాట్ ద ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ పొజిషన్ వచ్చిందండి. సో ఆవిడ చేసిన కుకింగ్ ఐటమ్ అనేది వీడియో షేర్ చేశాను. సో 0% ఆయిల్ అండి, అసలు ఆయిల్ అన్నది లేదా ఐటెంలోని, ఆ కుక్ చేసిన ఫుడ్లోని. సో మనకి ఆయిల్ లేకపోగా మొత్తం ఆల్ ప్రోటీన్ బేస్డ్ వెజిటేబుల్స్ ఆర్ దాల్ అన్నీ ఉన్నాయండి దాంట్లోని. సో యూ కెన్ ఎంజాయ్ ద వీడియో. అండ్ వీడియోకి వెళ్ళిపోదామండి. లెట్స్ స్టార్ట్. అండ్ ఎవరైనా ఇంకా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట సింబల్ ఉంటుంది. సో ఆ సింబల్ని టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ డైరెక్ట్గా సెల్లోకి వచ్చేస్తాయి. సో దట్ యూ కెన్ వాచ్ వెన్ యూఆర్ ఫ్రీ. సో లెట్స్ స్టార్ట్. This is Krishnavedi from Vizag Femi Power. ఈరోజు నేను చేయబోతున్న ఈ వీడియో విశాఖ పెలిడియన్స్ కండక్ట్ చేస్తున్న కుక్కరీ కాంటెస్ట్లో భాగంగా నేను హై రిచ్ ప్రోటీన్స్ వాల్యూ ఉన్న దాల్ కిచడీ చేయబోతున్నానండి. ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు రైస్కి 1 కప్పు కందిపప్పు అండి, 1 కప్పు పొట్టు తీయని పెసరపప్పు, అలాగే 1 కప్పు టమాటో, 1 కప్పు క్యారెట్, 1 కప్పు సొరకాయ, 1 కప్పు బీన్స్, 1 కప్పు క్యాప్సికమ్, కొన్ని పచ్చిమిరపకాయలు. ఇంకా ఈ దాల్ కిచడీని చేయడానికి నేను వాటర్ బదులు కోకోనట్ వాటర్ తీసుకున్నానండి. 1 కప్పు కోకోనట్ వాటర్ అండ్ 1 కప్పు క్యారెట్ జ్యూస్. ఇందులో నేను కొంచెం కూడా ఆయిల్ వేయటం లేదు. లాస్ట్లో పోపు వేసేటప్పుడు పోపుకి మాత్రము 1 స్పూన్ నేను వెన్న తీసుకుంటున్నానండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత గార్నిష్కి నేను కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క మనం ఫస్ట్ వేసేసుకునండి. ఇవన్నీ కూడా వితౌట్ ఆయిల్లోనే మనం వేయించాలి. ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ నేను కుక్కర్ వేడి చేసుకునే ఉంచుకున్నాను. ఇప్పుడు రైస్ కూడా వేసేస్తానండి. ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. నిజంగా మనం రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని తీసుకుంటే నవ్వేడే సిచ్యుయేషన్లో చాలా మంచిదండి. యాక్చువల్లీ నేను ముడి బియ్యం తీసుకోవాలి. ముడి బియ్యం తీసుకుంటే అందులో ప్రోటీన్స్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు అంతగా ఇష్టపడరు అని చెప్పి అవి ఇవి నేను మిక్స్ చేశాను. తర్వాత ఈ కడిగిన బియ్యం, ఈ కడిగేసిన 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను కదండి, కందిపప్పు కూడా వేసేసుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా తీసుకుంటున్నానండి. పెసరపప్పు కూడా వేసేయాలి. ఇది పొట్టు తీయని పెసరపప్పే వేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ వాల్యూస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆంధ్రాలో అయితే పేషెంట్లకు పెట్టం, కానీ నార్త్ సైడ్ అందరూ కూడా పేషెంట్లకి కిచడీని పెడతారండి. అంటే ఏంటంటే ఇందులో రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇది డెఫినెట్గా తినిపిస్తాయి. ఎలాంటి పేషెంట్ అయినా సరే ఈ కిచడీని తినొచ్చండి. జస్ట్ ఇలా కలిపేసిన కదా, దాని తర్వాత ఉడకడానికి నేను కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ అలాగే
క్యారెట్ జ్యూస్ కూడా యూజ్ చేస్తున్నాను. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఇవి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకుని మూత పెట్టుకోవాలి. కొద్దిగా నేను మళ్ళా ఇది ఇలా కలిపిస్తాం కదండి. రైస్, కందిపప్పు, పెసరపప్పు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, జస్ట్ అంతే వేసాను. తర్వాత కొబ్బరి పాలు, క్యారెట్ జ్యూస్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసుకుంటానండి. కొంచెం నేను ఎక్కువగా అంటే మా ఇంట్లో కొంచెం అది మెత్తగా ఉంటే తింటారు. దానివల్ల ఏంటంటే నేను కొంచెం ఎక్కువగానే వాటర్ తీసుకుంటున్నాను. జ్యూస్ అదేను. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేయాలి. ఇది ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచి, విజిల్ వచ్చేసిన తర్వాత మనం యూజ్ చేస్తున్న ఈ వెజిటేబుల్ చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేస్తాము. ముందుగా ఎందుకు వేయమంటే ఇది ఆల్రెడీ ఏంటంటే విజిల్స్ 3 వచ్చేసేపటికి ఇవి కూడా పేస్ట్ అయిపోతాయి. అది కొంచెం తినడానికి బాగుండదండి. అందుకని ఫస్ట్ ఏంటంటే బియ్యము, కందిపప్పు, నెక్స్ట్ పొట్టు తీయని పెసరపప్పు, ఈ 3 కూడా మిక్స్ చేసి కొబ్బరి పాలు అండ్ క్యారెట్ జ్యూస్తో ఫస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు మనం ఉంచి తర్వాత తీసేసి ఇవి యాడ్ చేయాలండి. ఇప్పుడు 1 విజిల్ వచ్చేసిందండి. మనం ఇప్పుడు తీసేసుకుని, అంటే 1 విజిల్ ఎందుకు రానిచ్చాను అంటే ఈ ముందుగానే రైస్, దాంతో పాటు మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ కూడా అన్ని వేసేసుకున్నాం అనుకోండి, అదేంటంటే ఇవన్నీ కూడా ముద్దుగా పేస్టీగా అయిపోతాయి. అంత టేస్టీగా ఉండదు. ఎప్పుడైతే పేస్ట్గా అయిపోయాయో అవి కొంచెం తినడానికి ఇదిగా ఉంటుందని చెప్పేసి 1 విజిల్ రానిచ్చారండి. ఇప్పుడు 1 విజిల్ వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చాప్ చేసి పెట్టుకున్న మొత్తం వెజిటేబుల్స్ అన్ని కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి 1 by 1. ఇది ఇంకా ఇందులోకి మనం తినేటప్పుడు వేరే కర్రీ కూడా అవసరం లేదండి. ఆల్రెడీ మనం ఇందులో చాలా వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే వేరేగా ప్రత్యేకించి స్పెషల్గా కర్రీ చేసుకొని తినాలి అనే యావిగేషన్ కూడా ఉండదు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 6-7 వెజిటేబుల్స్ మనం కట్ చేసి వేసుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే వేరేగా మనం వెజిటేబుల్స్ అనేవి కర్రీ చేసుకుని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇలా కలిపేసేసి ఈ వెజిటేబుల్స్ని మళ్ళీ మనం కొద్దిగా నేను కొంచెం కొబ్బరి పాలు అండ్ క్యారెట్ జ్యూస్ కూడా కొంచెం మళ్ళీ తీసుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ వేసిన తరువాత కూడా మనకి కొంచెం ఉడకడానికి ఉండాలి. అందుకని నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను అండి, యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ ఒకసారి కలిపేసి మనం మళ్ళా మూత పెట్టేసుకుని కుక్కర్ మూత ఇంకా 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. దాల్ కిచిడి రెడీ అయిపోతుంది. ఇది నిజంగా హైలీ రిచ్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి. ఇది మనం లంచ్గా తీసుకోవచ్చు, నెక్స్ట్ టిఫిన్గా తీసుకోవచ్చు, ఏదైనా సరే మన ఇష్టమే. మనం ఎలా చేసుకున్నా అది మనం తినేదాన్ని బట్టే ఉంటుంది. ఇందులో నేను చూసారా కొంచెం కూడా నేను ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి.
కొద్దిగా నేను వాటర్ పోసాను, అంటే మనం చూసుకుని పోసుకోవాలండి. మళ్ళా మనం తిరిగి మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకున్నాము. మళ్ళా అగైన్ మనం విజిల్ పెట్టేసుకుని ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉంచుకొని దింపేస్తే చాలండి. దాల్ కిచిడి రెడీ అయిపోతుంది. అందాక మనం ఏం చేద్దామంటే ఈ విజిల్స్ వచ్చేలాగా నేను పోపు వేయించుకుంటానండి. ఒక బాండి పెట్టుకున్నానండి. పోపుకి స్టవ్ వెలిగించుకుని ఒక స్పూన్ మేగడ వేస్తున్నానండి నేను. ఇందులో నేను మేగడ తప్ప ఒక నెయ్యి కానీ ఆయిల్ కానీ నేను యూజ్ చేయలేదండి. జస్ట్ పోపు వేగడం గురించి మాత్రమే నేను మేగడ తీసుకున్నాను. ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసేసి మనకి టైం ఉంది కదా అని చెప్పేసి ముందర వేయించి పెట్టుకుంటున్నానండి. ఇవి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం విజిల్ తీసేసి ఈ పోపుని అందులో కలిపేసుకోవడమే. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మిగిలిన 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం విజిల్ తీసేద్దాము. తీసేసి ఆల్రెడీ మనం ముందుగా వెన్నెలో వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు జస్ట్ కొంచెం మాత్రము మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, మిరియాల పొడి వేయాలండి. నేను 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. మిరియాల పొడి అండి. మొత్తం పూర్తిగా ఇప్పుడు అన్నీ కలిపేసుకుందాము. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వేడి వేడి దాల్ కిచిడి రెడీ. పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి. వేడి వేడి దాల్ కిచిడి రెడీ. సో చూసారు కదండి వీడియో. ఎలా ఉన్నది మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండాని. అండ్ మనకి 0% అండి, అసలు ఆయిల్ అన్నది యూజ్ చేయలేదు. అండ్ వెన్న చాలా మంచిది. అండ్ మనకి క్యారెట్ జ్యూస్, కొబ్బరిపాలు, వాటర్ రిప్లేస్ చేశారండి కొబ్బరిపాలతోని. అండ్ కొబ్బరిపాలు యూజ్ చేసి క్యారెట్ జ్యూస్ని సూపర్ కాంబినేషన్. అసలు మనకి అన్ని కూరగాయలు, పప్పులు అన్ని దీంట్లోనే ఆల్ టైమ్ 1 టైం ప్రాసెస్ అని చెప్పొచ్చుది.
తిన్నామంటే మొత్తం అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ ఒకసారి వెళ్ళిపోతాయి బాడీలోకి. సో దట్ మంచి ఎనర్జీగా తయారవ్వచ్చు. అండ్ వీక్లీ వన్స్ మాత్రం చేసుకోవాలి రెసిపీ అన్నది. అండ్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినే ఐటమ్ ఇది. అండ్ నచ్చుతుందండి కంపల్సరీ. నేను యాక్చువల్లీ చేశాను, చాలా బాగుంది వీడియో. బట్ మా ఫ్రెండ్స్దే అప్లోడ్ చేశానండి, బికాజ్ తన ప్రైజ్ వచ్చింది కదా. ప్రైజ్ అని కాదు, తన పెట్టిన వీడియో అప్లోడ్ షేర్ చేద్దాం అనుకున్నాను. సో షేర్ చేశాను. సో ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్స్ రూపంలో ఎలా ఉన్నది అన్నది. అండ్ ఇదేండి వాటి వీడియో. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అండ్ ఇదండి, ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. పక్కన రెడ్ ఐ సింబల్ వస్తుంది కదా, సో అది సబ్స్క్రైబ్ చేస్తే పక్కన గంట సింబల్ వస్తుంది. అది ఒకసారి మీరు ప్రెస్ చేసేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి మీ సెల్లో. సో దట్ యూ కెన్ వాచ్ ఆన్ యువర్ ఫ్రీ. సో సబ్స్క్రైబ్ అనేది ఓన్లీ 1 టైం అండి. ఇంకా ఎవరైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇట్ గివ్స్ మోటివేషన్, మాకు మోటివేషన్ ఇస్తుందండి. అండ్ స్టే సేఫ్, స్టే హెల్దీ. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.